హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ భాగ్యకిరణ్. భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ను. మనము వాహనాలు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్నప్పుడు కొద్దిమంది పోలీస్ అధికారులు మన వాహనాన్ని ఆపి ఒక పరికరాన్ని మన నోటి దగ్గర ఉంచి గట్టిగా గాలి ఊపమని అడుగుతూ ఉంటారు. దీన్ని మనము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని కూడా అంటారు. అంటే పోలీస్ అధికారులకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనాన్ని నడిపే వ్యక్తి సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి అంటే ఒకటి ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే రోడ్లపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అలాగే వాహనం నడిపే వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరడం, ఎటువంటి ప్రమాదాలు లోను కాకుండా ఉండడం, ప్రమాదాలు జరగకుండా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఉపయోగించే పరికరాన్ని డ్రంకోమీటర్ లేక బ్రీత్ అనలైజర్ పరీక్ష అంటారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసేటప్పుడు వాడేటువంటి ఈ డ్రంకోమీటర్లో పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణము ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఈ పరికరం మన నోటి దగ్గర ఉంచినప్పుడు ఆ గాలి ఊదిన వ్యక్తి ఒకవేళ ఆల్కహాల్ తీసుకొని ఉంటే ఆల్కహాల్ ఈ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో చెరతరడం వల్ల ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోతుంది. ఈ డ్రంకోమీటర్ పైన ఆల్కో సెన్సార్ అనే ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరం పైన స్పష్టంగా డిస్ప్లేలో మనకు ఆకుపచ్చంలో కనిపిస్తుంది. దీన్ని బట్టి పోలీస్ అధికారులు ప్రాథమికంగా ఈ వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నాడు అనేది నిర్ధారణకు వస్తారు. అంటే ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి యొక్క రక్తంలో గరిష్టంగా 100 ml రక్తంలో 35 మిల్లీగ్రాముల కంటే అధిక మోతాదులో ఆల్కహాల్ కంటెంట్ ఉండకూడదు. అంటే బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షనే బ్రీత్ అనలైజర్ లేక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అన్నమాట. ఈ పూర్తి ప్రక్రియలో ఆల్కహాల్ వంటిది ఎస్టిక్ ఆమ్లంగా మారిపోతుంది. ఈ డ్రంకోమీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త విలియం డంకన్ మెక్నాల్. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ పరికరం పైన, ఈ డ్రంకోమీటర్ పరికరం పైన ఆల్కో సెన్సార్ ఉంటుంది. మనం ఎంత ఆల్కహాల్ తీసుకున్నాము అనేది స్పష్టంగా రీడింగ్ రూపంలో దానిపై డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే 35 మిల్లీగ్రాముల కంటే అధికంగా, అంటే 90 కానీ 110, 180, 230 ఇలాగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బట్టి ప్రభుత్వ అధికారులు ఆ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది గమనించండి. ఆల్కహాల్ తీసుకోకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మన కుటుంబాలను మనము చాలా సంతోషించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఆల్కహాల్కు దూరంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.